సార్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే ఏంటి సార్? కొంతమంది అసలు రైస్ అవాయిడ్ చేసేయండి, చపాతీ అవాయిడ్ చేసేయండి. ప్లాంట్ షుగర్స్ అని, హెల్దీ షుగర్స్ అని. అసలు హెల్దీ షుగర్ అనే కాన్సెప్ట్ చాలా పేషెంట్స్ అండి నేను షుగర్ తిన్నా సార్ కానీ బెల్లం తింటున్నా అంటారు. అది మంచిదే అంటారు కదా సార్, ఐరన్ వస్తుంది, హిమోగ్లోబిన్ కంటెంట్. అందులో షుగర్ సిరప్ వేస్తారు వాళ్ళు. గాట్ ఇట్ సార్. సో సార్ బెస్ట్ ఫుడ్స్ టు అవాయిడ్ డయాబెటీస్ అండ్ వర్స్ట్ ఫుడ్స్ ఫర్ డయాబెటిక్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇన్ ఏ సింప్లర్ వే అండి, బెస్ట్ థింగ్ టు అవాయిడ్ డయాబెటీస్ ఈజ్ ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పెద్దవాళ్ళకి ప్రాబబ్లీ అరౌండ్ 50+ ఒక 60+ పీపుల్ కి డయాబెటీస్ ఉన్న తర్వాత 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ అనేది వాళ్ళు చేయలేకపోవచ్చేమో. చాలా మంది చెప్తూ ఉంటారు మేము నడవలేము, మోకాళ్ళ నొప్పులు అట్లా ఇట్లా. మరి వాళ్ళకి ఏం రెమెడీ సజెస్ట్ చేస్తారు మీరు? క్రాస్ ట్రైనర్స్ చేసుకోవచ్చు వాళ్ళు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ వాకింగ్ అండి, వాళ్ళు ఏంటంటే లెస్ ఫ్యాట్ ఫుడ్స్ తినాలండి. అంటే ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, గ్రీన్ వెజిటబుల్స్ తినాలి. అంటే బీరకాయ, బెండకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆకుకూరలు ఇలా తినాలి. అంటే దుంపకూరలు అవాయిడ్ చేయాలి. బంగాళదుంపలు, స్టార్చ్ బేస్డ్ ఫుడ్స్, బంగాళదుంపలు, క్యారెట్, బీట్రూట్ ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ వాళ్ళు ఏంటంటే ఎర్లీ డైట్ తీసుకోవాలి. అంటే బిఫోర్ 6 o'clock 7 o'clock దే షుడ్ ఫినిష్ దేర్ డిన్నర్ అండ్ దే షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్. 8 hours స్లీప్ ఉండాలండి. అసలు పెద్దవాళ్ళకి నిద్ర పట్టదు అన్నది కూడా ఒక మెయిన్ కన్సర్న్ కదా. అంటే అది సైకలాజికల్గా ప్రాబ్లం ఉంటుందండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ అంటే అదే మనది ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఫ్రీ యూ విల్ హ్యావ్ గుడ్ స్లీప్. ఇట్స్ నాట్ అబౌట్ ఓల్డ్ ఆర్ యంగ్. మీ బ్రెయిన్ ఫ్రీగా ఉంటే మీకు నిద్ర తొందరగా పడుతుంది. సో అది నిద్ర పట్టకపోవడం వల్ల షుగర్ పెరగడం, బీపీ పెరగడం డెఫినెట్గా ఉంటుందండి. అంటే స్ట్రెస్ ఈజ్ అంటే ఈ రోజులండి ఇప్పుడు మనం సడన్ డెత్స్ చూస్తున్నాం కదా చాలా మందికి. అవేంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. అంటే మీకు ఎక్కువ స్ట్రెస్ ఉంటే మీ బాడీలో ఏంటంటే ఎక్కువ ఫ్రీ రాడికల్స్ అంటాం. అంటే మీ బాడీ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసే పార్టికల్స్ రిలీజ్ అవుతాయండి. అండ్ డయాబెటీస్ వల్ల కూడా మీ బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. డయాబెటీస్ని సైలెంట్ కిల్లర్ అంటాం. సో మీకు ఎక్కువ స్ట్రెస్ ప్లస్ డయాబెటీస్ ఉంటే అంటే డెఫినెట్గా మీ బాడీలో టార్గెట్ ఆర్గన్స్ అంటే కిడ్నీ, లివర్, హార్ట్ అవన్నీ ఏంటంటే తొందరగా డ్యామేజ్ అవుతాయి. ప్లస్ డయాబెటీస్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీకు నాన్ డయాబెటిక్ పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయండి. హార్ట్ అటాక్ వస్తే మీకు చెస్ట్ పెయిన్ లేకపోతే చెమటలు పట్టడం అలా ఉంటాయి. బట్ డయాబెటీస్లో ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏంటంటే జస్ట్ కొంచెం అలసటగా ఉంటుంది, జస్ట్ కొంచెం నీరసంగా ఉంటుంది. అంటే కానీ గుండె నొప్పి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే డయాబెటీస్ ఏంటంటే అన్నిటిని మాస్క్ చేస్తుంది, అన్ని సిమ్టమ్స్ని మాస్క్ చేసేస్తుంది. సో ఇట్స్ సైలెంట్ కిల్లర్. మీరు ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్లో హార్ట్ అటాక్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ నిద్రలో చచ్చిపోతుంటారు. బికాజ్ దే డోంట్ నో దే హ్యాడ్ ఏ హార్ట్ అటాక్. సో అందుకని ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే ప్రాపర్ 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలండి మనకి. 8 hours ఆఫ్ స్లీప్ అండ్ వర్క్ దగ్గర మర్చిపోవాలి మనం. అండ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోకూడదు. అంటే టార్గెట్ ఓరియంటెడ్ వర్క్ చేయకూడదు. అంటే ఈరోజు ఇంత చేసేయాలి, మనం నిద్ర లేకుండా చేసేయాలి. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏంటంటే మనకి ఊర్లు వెళ్ళినప్పుడు మందులు వాడరు ఇండియాలో. అదొకటి మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా మనకి మందులు దొరుకుతుంటాయి. సో ప్రాపర్గా హోలిస్టిక్గా మెడిసిన్స్ వాడాలి. డాక్టర్ చెప్పిన టైం కంటే అన్నం ముందర 15 minutes అంటే 15 minutes అట్లానే మందులు వాడాలి. సో రెగ్యులర్గా డైట్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్ళాం అనుకో 4-5 స్వీట్స్ ఉంటాయి, యూ షుడ్ అవాయిడ్. డయాబెటీస్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అదే తినాలి. సో దే షుడ్ అవాయిడ్ ఆల్ దోస్ డైట్స్. అండ్ దెన్ ఎక్కడికి వెళ్ళినా సరే 8 hours స్లీప్ మస్ట్ అండ్ షుడ్గా పడుకోవాలి. అండ్ వన్స్ ఇవన్నీ ఫాలో అయితే దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్ పీపుల్. సార్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే ఏంటి సార్? మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే అండి దిస్ ఈజ్ WHO బేస్డ్ థెరపీ. అంటే ఐడియల్ క్వాంటిటీలో మీకు ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఎంత తినాలని. అంటే మీరు ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చూస్తుంటారు, కొంతమంది ఓన్లీ ప్రోటీన్స్ తినమంటారు. అంటే యూ టేక్ ఓన్లీ ప్రోటీన్, అసలు ఫ్యాట్స్ 0 చేసేయండి అంటారు. కొంతమంది అసలు రైస్ అవాయిడ్ చేసేయండి, చపాతీ అవాయిడ్ చేసేయండి, ఏం తినద్దు, ఓన్లీ పొద్దున్నే ఎగ్ తినండి, మధ్యాహ్నం కోకోనట్, సమ్ డైట్స్ యూ హ్యావ్ రీసెంట్లీ సీన్. అట్లా కాదండి, యూ షుడ్ హ్యావ్ 30% ఆఫ్ ఫ్యాట్ ఇన్ యువర్ బాడీ, 30% ఆఫ్ ప్రోటీన్ అండ్ 40% ఆఫ్ కార్బోహైడ్రేట్. దిస్ ఈస్ ది రేషియో. సో బేసికల్ గా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఎవ్రీ ఇండివిజువల్. లేకపోతే ఏమవుతుందంటే మీకు మజిల్ వేస్టింగ్ వచ్చేస్తుంది. అంటే కార్బ్స్ లేవనుకోండి మీ మజిల్ సన్నబడిపోద్ది, ఫ్యాట్స్ లేవనుకోండి మీ బాడీ బిల్డింగ్ ఉండదు, ప్రోటీన్స్ లేవనుకోండి మీ మజిల్ టోన్ ఉండదు. సో 30-30-40 రేషియోలో తీసుకోవాలి మనం. 30% carbs, 30% no 40% carbs, 40 carbs, 30 ప్రోటీన్ అండ్ 20-30 ఫ్యాట్. అండ్ మళ్ళీ ఆ ఫ్యాట్లో కూడా అండి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లెస్ దెన్ 10% ఉండాలండి. అంటే ఈ కోకోనట్ ఉన్నాయి కదా, ఇప్పుడు కేరళ వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాడతారు. దట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అదేంటంటే వాడచ్చు బట్ లెస్ దెన్ 10%. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక ప్లేట్లో రాగి బిస్కెట్ ఉంది, ఒక ప్లేట్లో కేక్ ఉందనుకోండి, ఐ ప్రిఫర్ కేక్ బట్ యూ షుడ్ ప్రిఫర్ రాగి బిస్కెట్. ఎందుకంటే కేక్లో చీజ్ ఉంటుంది, లేకపోతే పీనట్ బటర్ ఉంటుంది, టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది, అవన్నీ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అండి, అవి తినకూడదు. సో అవి ఏంటంటే లెస్ దెన్ 10% మీ డైలీ రికమెండేషన్. మోర్ దెన్ 90% అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలి. అంటే ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లాంటివి ఉండాలన్నమాట. ఫిష్ ఆయిల్స్,
ఫిష్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇలాంటివి ఉంటాయి. సో ఇది మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే ప్రాపర్ డైట్ అనమాట. అండ్ లెస్ దెన్ 5 grams సాల్ట్ పర్ డే. లెస్ దెన్ 5 grams అంటే ఆల్మోస్ట్ 1 tablespoon. సో మనం టాబ్లెట్స్ ఎలా వేసుకుంటామో అంత జాగ్రత్తగా మన Yeah, న్యూట్రిషన్ కూడా నాట్ ఓన్లీ డయాబెటిక్స్, ఎవ్రీవన్. ఎవ్రీబడి ఆ 30:40:20:30 కరెక్ట్. రైట్ సార్. బేసికల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక మెయిన్ నోషన్ ఏంటంటే షుగర్ ఫ్రీ వేసుకుంటే, టీవీలో కూడా అది ఇన్ఫ్యాక్ట్ వెయిట్ ఎక్కువ రాకూడదు, ఫ్యాట్గా అవ్వకూడదు అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ షుగర్ ఫ్రీ వాడితే నిజంగా అది డయాబెటీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారా? హెల్ప్ కాదండి, అంటే దట్ ఈస్ ఫర్ మోస్ట్లీ ఏంటంటే అవి వాటిలో కూడా ఎంతో కొంత షుగర్ ఉంటుందండి, బట్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఈజ్ లెస్. అదేంటంటే ఇప్పుడు టీలో కాఫీలో అట్లా ఏంటంటే ఇప్పుడు వరకు మీరు తాగిన అంటే మనకి షుగర్తో తాగడం అలవాటు తాగలేకపోయాం అనుకోండి, ఇట్ ఈస్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అది కూడా అవాయిడ్ చేయడం బెటర్ అండి. అంటే ఇప్పుడు మామూలు షుగర్లో 100% షుగర్ ఉందనుకోండి, దానిలో 20% ఉంటుంది. ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా సార్, ప్లాంట్ షుగర్స్ అని, హెల్దీ షుగర్స్ అని. అసలు హెల్దీ షుగర్ అనే కాన్సెప్ట్, షుగర్లెస్ రైస్ అనే కాన్సెప్ట్ ఇవన్నీ మిత్స్ అండి. అవన్నీ కమర్షియల్ ప్రొడక్ట్స్. దట్ ఈస్ ఆల్సో మిత్. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే ఆ రైస్ తింటే మీ షుగర్ తక్కువ ఇంక్రీజ్ అవుతుందని, అంటే తప్ప దెర్ ఇస్ నో షుగర్లెస్ రైస్. ఇఫ్ దెర్ ఇస్ షుగర్లెస్ రైస్ నోబడీ విల్ బి డయాబెటిక్. అంటే ఇప్పుడు ఏమైనా టెక్నాలజీ మారి ఇప్పుడు ఏమైనా జెనెటిక్ ఇంజనీరింగ్ జరిగి అంటే క్రిస్పర్ జీనోమ్ థెరపీ అని ఒకటి వస్తుందండి. అదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక జీన్స్, మంచి జీన్స్ అన్నిటిని ఒక దానిలో పెట్టడం, బట్ దట్ ఈస్ స్టిల్ ఇన్ రీసెర్చ్ స్టేజెస్. ఇట్ విల్ టేక్ సమ్ 20-30 years టు కమ్. సార్ ఇప్పుడు ఇంతకీ షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ తో మనం కాఫీలు టీలు తాగొచ్చు అంటారా? అది కూడా అవాయిడ్ అంటే చేయాలంటారా? ఫర్ మై పేషెంట్, నాకు ఫస్ట్ టైం డయాబెటిక్ పేషెంట్ వచ్చి మేము షుగర్ లేకుండా టీ కాఫీ తాగలేమన్నారు అనుకోండి, ఇట్ ఈస్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్ బికాజ్ ఇట్ విల్ ఇంక్రీజ్ హర్ షుగర్ లెస్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే అది కూడా అవాయిడ్ చేయడం బెటర్. సో న్యాచురల్ షుగర్స్, ప్లాంట్ షుగర్స్ ఏవి కూడా మంచివి కాదంటారు. షుగర్ దెర్ ఆర్ 6 foods యూ షుడ్ అవాయిడ్ అండి. పంచదార, బెల్లం, తేనె, రైప్ అరటిపండు అంటే కచ్చా అరటిపండు కాదు, బాగా పండిన అరటిపండు, సపోటా, సీతాఫలం, ఇవి మాత్రం కంపల్సరీగా అవాయిడ్ చేయాలండి డయాబెటీస్ పేషెంట్స్. అంటే ఇది బై డిక్టమ్. ఇంకా మీకు ఇందులో లెస్ షుగర్ జాగరీయా లేకపోతే జాగరీ పౌడరా, షుగర్ బదులు అంటే చాలా పేషెంట్స్ అండి నేను షుగర్ తిన్నా సార్ కానీ బెల్లం తింటున్నా అంటారు. అది మంచిదే అంటారు కదా సార్, ఐరన్ వస్తుంది, హిమోగ్లోబిన్ కంటెంట్, డేట్స్, న్యాచురల్ డేట్స్ నుంచి వచ్చిన షుగర్, డేట్ సిరప్. డేట్స్ యూ కెన్ టేక్ బట్ నాట్ సిరప్. సి ఎనీ సిరప్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండి. ఫర్ సపోజ్ మీకు హనీ, యు నో హనీ, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు తేనెటీగలు తెలుసు కదా, మీరు ఒక తేనె తుట్టు నుంచి ఎంత తేనె వస్తుంది పిండితే? చాలా కొద్దిగా. అలాంటిది మరి మీకు ఇంత తేనె మీకు కమర్షియల్గా సప్లై చేస్తుంది, దట్ ఈస్ సింథటిక్. అందులో షుగర్ సిరప్ వేస్తారు వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ ప్యూర్ హనీ యు ఆర్ గెటింగ్. సో ఎనీ సిరప్ ఈజ్ ఆర్టిఫిషియల్. దానిలో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ డెఫినెట్గా ఉంటాయి. సో యూ షుడ్ అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అసలు అంటే మీకు జామ్, సాసేజెస్లో వాడతాం కదా కెచప్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, ఈ క్యాండీస్, బ్రెడ్స్ అంటే వైట్ బ్రెడ్, ఎస్పెషల్లీ వైట్ బ్రెడ్, ఇవన్నీ కంపల్సరీగా అవాయిడ్ చేయాలండి. సో ఇప్పుడు ఇవన్నీ డయాబెటిక్ వాళ్ళు డయాబెటీస్ వచ్చిన తర్వాత అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్, జనరల్గా అందరికీ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిదని చెప్తున్నారు. అందరికీ అంటే అండి అప్పుడప్పుడు మనం తినొచ్చండి. అంటే ఫర్ సపోజ్ ఎనీ ఫంక్షన్ యూ కెన్ ఈట్, బట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎవ్రీ డే, అంటే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎవ్రీడే మీకు ఏమవుద్దంటే అండి మీరు మీ ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేశారనుకోండి, మీకు ప్యాంక్రియాస్ నుంచి, మనందరికి తెలుసు కదా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంది, దాన్ని మీరు ఎక్కువ వర్కప్ చేశారనుకోండి, అంటే రోజు షుగర్ తీసుకున్న అది ఎక్కువ సెక్రెట్ అయ్యేలా చేశారనుకోండి, ఏమవుద్దంటే ఎగ్జాస్ట్ అయిపోద్ది. ఇఫ్ యూ డూ మోర్ వర్కౌట్స్ ఏమవుద్ది, మీ బాడీ అలసిపోద్ది. అట్లాగే మీ ప్యాంక్రియాస్ మీరు ఎక్కువ స్టిమ్యులేట్ చేశారనుకోండి, రోజు ఇప్పుడు పొద్దున ఒక క్యాండీ తిని, మధ్యాహ్నం ఒక కేక్ తిని, నైట్ ఐస్ క్రీమ్ తిని, రోజు ఇలా డైట్ ఉందనుకోండి, మీ ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది. బట్ వెన్ యూ ఏజ్, మీతో పాటు మీ ప్యాంక్రియాస్ కూడా వయసు అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఇన్సులిన్ సెక్రెషన్ తగ్గిపోద్ది, దెన్ యూ విల్ గెట్ డయాబెటీస్ ఆబ్వియస్లీ. సార్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి ఎక్కువ సోషలైజింగ్ కానివ్వండి, లేకపోతే ఎక్కువ బయటికి వెళ్ళడాలు, ఫ్రెండ్స్తో కలవడాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, గ్యాదరింగ్స్, కొన్ని టైమ్స్ ఎలా అయిపోతాయంటే ఈ సినారియోని మనం ఏది అవాయిడ్ చేయలేం. కరెక్ట్. అక్కడికి వెళ్ళి తినకపోతే వాళ్ళ కోపం, అలాని తింటూ వెళ్తే మన బాడీకి మంచిది కాదు. సో ఇలాంటి టైంలో హౌ డు వి మేనేజ్ అవర్ ఫుడ్ సార్ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ స్మోకర్, మై ఫ్రెండ్స్ ఆర్ స్మోకింగ్, ఒక సోషల్ గ్యాదరింగ్లో స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, ఐ కాంట్ గో అండ్ టేక్ దట్ డ్రింక్, ఐ కాంట్ స్మోక్, ఎందుకంటే నాకు అలవాటు లేదు. అట్లా మీరు ఒక సోషల్ గ్యాదరింగ్లోకి వెళ్ళి ఇఫ్ యూ హ్యావ్ 30 items అనుకోండి, మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే యూ విల్ టేక్ ఆల్ దోస్ 30 items. అట్లా అందులో ఏది లెస్ క్యాలరీ అనేది మీరే చూసుకోవాలండి. ఇప్పుడు మీరు ఒక భోజనాలకు వెళ్తే ఆకుకూరలు ఉంటాయి, అక్కడే గుజ్జుకూరలు ఉంటాయి, కర్డ్ ఉంటుంది, యూ కెన్ టేక్ దోస్. అలాగే ఫస్ట్ 4 sweets తీసేసుకున్నారు, తర్వాత ఫ్రైస్ తీసుకున్నారు,
తర్వాత మళ్ళీ లాస్ట్లో సమ్ బటర్తో చేసింది ఏదో తీసుకున్నారు, ఐస్ క్రీమ్ తీసుకున్నారు, దెన్ మీ క్యాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి. మీరు అకేషన్స్కి వెళ్ళొచ్చు, గ్యాదరింగ్స్కి వెళ్ళొచ్చు, అన్నీ వెళ్ళొచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కంట్రోల్ యువర్ డైట్. గాట్ ఇట్ సార్. సో సార్ బెస్ట్ ఫుడ్స్ టు అవాయిడ్ డయాబెటీస్ అండ్ వర్స్ట్ ఫుడ్స్ ఫర్ డయాబెటిక్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇన్ ఏ సింప్లర్ వే అండి, బెస్ట్ థింగ్ టు అవాయిడ్ డయాబెటీస్ ఈజ్ హోమ్ కుక్డ్ ఫుడ్ టు ఈట్ ఎవ్రీ డే. అండ్ బెస్ట్ ఫుడ్స్ అంటే అండి, మోర్ దాన్ బెస్ట్ ఫుడ్స్, ఇట్ ఈస్ ది టైమింగ్ ఆఫ్ ఫుడ్స్ అండ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. అంటే మీరు యూ షుడ్ ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, లంచ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్, అండ్ డిన్నర్ లైక్ ఎ బెగ్గర్. ఇది ఒక డిక్టమ్. సో మీరు బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయాలండి, అది ఎర్లీ మార్నింగ్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే మీరు లెగవగానే బ్రేక్ఫాస్ట్ చేయకూడదండి. ఆఫ్టర్ 1 hour ఆఫ్టర్ యూ గెటప్ ఫ్రమ్ యువర్ బెడ్ యూ హ్యావ్ టు టేక్ బ్రేక్ఫాస్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తుంటే లెగవగానే మనకి బెడ్ కాఫీస్ అలా అలవాటు ఉంటాయి కదా, అట్లా తీసుకోకూడదు. ఆఫ్టర్ 1 hour మీ బాడీ కూడా, మీ హార్మోన్స్ అన్ని వన్స్ దే స్టార్ట్ ఫంక్షనింగ్, దెన్ యూ హ్యావ్ టు టేక్ యువర్ బ్రేక్ఫాస్ట్. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఒక 4 hours తర్వాత లంచ్ తీసుకోవాలండి. లంచ్లో కూడా ఎక్కువ మీరు ఏం చేయాలంటే ఆకుకూరలు కానీ, గ్రీన్ వెజిటబుల్స్, ఎనీ వెజిటబుల్ దట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్ ఈజ్ గుడ్. బై డిఫాల్ట్ ఎనీ వెజిటబుల్ దట్ ఈస్ గ్రీన్, మీరు బీరకాయ తీసుకోండి, సొరకాయ తీసుకోండి, పొట్లకాయ తీసుకోండి, మనం ఏవి తినమో అవి మంచిది. ఎనీ వెజిటబుల్ దట్ ఈస్ నాట్ గ్రీన్ ఈజ్ నాట్ గుడ్. అంటే బంగాళదుంపలు అవన్నీ అంటే అప్పుడప్పుడు తినొచ్చు కానీ, బట్ ఎవ్రీడే నాట్ అడ్వైజబుల్. అండ్ వీక్లీ ట్వైస్ యూ కెన్ టేక్ నాన్ వెజ్ అండి, అంటే చికెన్ ఆర్ ఫిష్, ప్రిఫరబ్లీ మటన్ ఆన్ అండ్ ఆఫ్ యూ కెన్ టేక్, బికాస్ మటన్ హ్యాస్ గుడ్ ప్రోటీన్. దో ఇట్ హ్యాస్ బ్యాడ్ ఫ్యాట్, ఇట్ హ్యాస్ గుడ్ ప్రోటీన్. అండ్ దెన్ డిన్నర్ అండి టైమింగ్ 7 లోపు తినేసేయాలండి. అండ్ 4 o'clock స్నాక్స్ ఏంటంటే మనం ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలండి. ఫ్రూట్స్ కానీ కీరా అలాంటి వెజిటబుల్స్ కానీ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఐడియల్ డైట్ వన్ షుడ్ ఫాలో. అండ్ మీకు జ్యూస్లు ఏమైనా తీసుకోవాలనుకోండి, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలండి వితౌట్ ఎనీ షుగర్ ఆర్ ఐస్. దీస్ ఆర్ ది థింగ్స్ ఫర్ ఏ హెల్దీ డైట్. ఈవెన్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా అండి ఇవన్నీ తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ షుగర్ అండ్ నేను ఇందాక చెప్పిన 6 items తప్ప అన్నీ తీసుకోవచ్చు. సో బేసికల్గా జ్యూసెస్ తీసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు సార్. ఇప్పుడు ఏదో మార్కెట్లో చాలా ఫేమస్ అయిపోయింది కదా సార్ డైట్ కోక్, అందులో అసలు జీరో క్యాలరీ. నెవర్ టేక్ దోస్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అండ్ డైట్ కోక్ అండి. అంటే నార్మల్ కోక్లో ఇఫ్ యూ టేక్, మనం 15 daysలో తినే షుగర్ ఇంట్లో, అంటే మీరు పాల్లో కానీ స్వీట్స్లో కానీ వేసుకునే షుగర్ 15 daysలో తినే షుగర్ ఒక కోక్లో ఉంటుంది. అదే డైట్ కోక్లో అయితే 3-4 daysలో మీరు తీసుకునే షుగర్ అందులో ఉంటుంది. అంతేనా తేడా? అంతే తేడా. సో అండ్ అందులో ఉండే గ్యాసెస్ ఈజ్ నాట్ గుడ్ అండి. దే విల్ సప్రెస్ యువర్ ఎపిటైట్, అంటే మీ ఎపిటైట్ని సప్రెస్ చేస్తాయి అవి. సో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. బిఫోర్ వి కంక్లూడ్ అండి, బేసిక్ గోల్డెన్ రూల్, డయాబెటీస్ మనకి రాకూడదు అని అంటే ఇందాక మీరు చెప్పిన ఫుడ్ డైట్ పరంగా వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్, అండ్ యాక్టివిటీ పరంగా చెప్పి విల్ కంక్లూడ్ దిస్ సార్. వన్ ఈజ్ హెల్దీ డైట్, సెకండ్ థింగ్ ఈజ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ హెక్టిక్ లైఫ్ స్టైల్. అంటే ఒక అవుట్డోర్ గేమ్స్ కానీ, ఒక వాకింగ్ కానీ, ఒక హైకింగ్ అంటారు కదా, హైకింగ్ కానీ, ఇట్లాంటివి ఏదో ఒక యాక్టివిటీ అండి. వీకెండ్ ఒక హైకింగ్ కానీ, లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ కానీ, అవన్నీ చేయాలండి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ స్ట్రెస్లెస్ లైఫ్, అంటే మీ లైఫ్లో స్ట్రెస్ లేకుండా చూసుకోవాలండి. ఫోర్త్ థింగ్ ఈజ్ ప్రాపర్ స్లీప్, అంటే 6 to 8 hours ఆఫ్ స్లీప్ మస్ట్ అండి. అండ్ ఫిఫ్త్ థింగ్ ఈజ్ హైజీన్, పర్సనల్ హైజీన్, అంటే మీ బాడీకి మీరు ఎవ్రీడే 1 hour అయినా కేటాయించాలండి. అంటే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రివెంట్ ఒబేసిటీ, అంటే మీరు ఐడియల్ బాడీ వెయిట్, అంటే హౌఎవర్ ఫ్యాట్ యు ఆర్, మీరేంటంటే మీ టార్గెట్ షుడ్ బి బిట్వీన్, మనం ఇందా చెప్పుకున్నట్టు 18 to 25 మధ్యలో ఉండాలండి. అదే మీరు లావుగా ఉన్నారనుకోండి, మేక్ షూర్ దట్ యూ లూజ్ అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ వెయిట్. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసిన దానిలో ఏంటంటే అండి, డయాబెటిక్స్ మీద స్టడీ చేసిన వాళ్ళు, ఈవెన్ ఇఫ్ 120 kilo person 10% అంటే 12 kilos వెయిట్ లాస్ అయితే హిస్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్ ఆర్ రెడ్యూస్డ్ బై 50%. సో అట్లీస్ట్ మీ ఫస్ట్ టార్గెట్, అంటే మనం ఏంటంటే అండి 15 daysలోనే వెయిట్ తగ్గిపోవాలి అట్లా పెట్టుకుంటామండి. యూజువల్గా ఏమవుద్దంటే అండి, సడన్ వెయిట్ లాస్ ఈజ్ నాట్ గుడ్, ఎందుకంటే మీ బాడీ ప్రిపేర్ అయ్యి ఉండదు. అంటే మీరు ఇప్పుడు 100 kilos ఉన్న మెటబాలిజం మీరు 50 kilosకి వస్తే మీ బాడీ తట్టుకోలేదు, అందుకే వాళ్ళు సడన్గా చనిపోతుంటారు కొంతమంది సడన్ వెయిట్ లాస్ అయిన వాళ్ళు. సో మీ టార్గెట్ ఏంటంటే 2 to 3 kilos per month అండి, అంతకంటే ఎక్కువ తగ్గకూడదు. అండ్ దెన్ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్, ఫస్ట్ మీరు 10% తగ్గడానికి ట్రై చేయాలి, ఆ తర్వాత 10% మళ్ళీ, అట్లా ఫేజ్ వైజ్ వెయిట్ లాస్, నాట్ ఇంటెన్స్ వెయిట్ లాస్. సో దీస్ ఆర్ ది థింగ్స్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో బేసికల్గా సార్ టు కంక్లూడ్, నాకు ఇవాళ అర్థమైంది ఏంటంటే అర్జెంట్గా రేపటికి రేపు తగ్గిపోవాలి, ఎల్లుండి డయాబెటీస్ మనకు రాకూడదని చెప్పి నెక్స్ట్ టు సూపర్ హ్యూమన్ టాస్క్లన్నీ చేస్తుంటే మాత్రం దట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ ఫాలో ఫ్యాన్సీ డైట్స్ దట్ ఆర్ ఇన్ ద మార్కెట్. దట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ హూ ఆర్ టేకింగ్ ఓన్లీ ప్రోటీన్స్, అంటే వాళ్ళు ఓన్లీ మీట్, ఎగ్స్ ఇవే తిని అసలు కార్బ్స్ కానీ ఫ్యాట్స్ కానీ కంప్లీట్ అవాయిడ్ చేసి వస్తారు. వాళ్ళకి ఏమవుద్దంటే అండి, యువర్ హ్యూమన్ బాడీ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే, ఇప్పుడు మీరు కిడ్నీస్ ఇంత ప్రోటీన్నే డైజెస్ట్ చేసుకోగలవు, బట్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఓన్లీ ప్రోటీన్ ఏమవుద్దంటే కిడ్నీస్ మీద లోడ్ పడి చెడిపోతాయి. సో నేను చెప్పినట్టు 30-30-40 రేషియో,
అదే మీరు ఒబేస్ ఉన్నారనుకోండి, కొంచెం కాప్స్ తగ్గించి కొంచెం ప్రోటీన్స్ పెంచండి, 20-40-30 రేషియో అట్లా. సో బేసికల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ దగ్గర నుంచి, లైఫ్ స్టైల్ చేంజెస్ దగ్గర నుంచి, వాడాల్సిన మెడిసిన్స్ దగ్గర నుంచి, చేయాల్సిన యాక్టివిటీస్ దగ్గర నుంచి ప్రాపర్గా ఒక కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన ఆధ్వర్యంలో నడుచుకుంటే బెటర్. కానీ మిగిలిన వాళ్ళు అన్ని దాకా అంటే చెప్పినట్టుగా మేము fancy fancy గా. యూజువల్గా మా పేషెంట్స్ చెప్పేది అంటే ఫాలో యువర్ గ్రాండ్ మదర్స్ ఆర్ గ్రాండ్ ఫాదర్స్ లైఫ్ స్టైల్ అని Wonderful, చెప్తారు. wonderful. దట్ ఈస్ వాట్ యు వాంట్. ఎస్ సార్, ఇట్స్ సో గుడ్ టాకింగ్ టు యూ. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, వాల్యుబుల్ పాయింట్స్. ఇన్ఫ్యాక్ట్ మాకు కొన్ని ఎలా ఉంటాయంటే తెలుసు కానీ చెప్పే విధంగా చెప్పకపోతే ఎక్కవంటారు చూసారా, ఈరోజు చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఎపిసోడ్ రిలేటెడ్ టు డయాబెటీస్. చూస్తూనే ఉంటుంది సాక్షి టీవీ.